श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। हरि ओम तत्सत्। नाम संकीर्तनम। श्री कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेवा। बद्री विशाल भगवान की जय। గడిచిన సత్సంగంలో నైమిషారణ్యంలో కూడి ఉన్నటువంటి శౌనకాది ఋషులందరికీ సూత మహాముని భాగవత మహాపురాణం యొక్క మహాత్మ్యమును చెప్పుట ఆరంభించారు. ఈ భాగవత పురాణం యొక్క మహాత్మ్యము పద్మపురాణములో 6 అధ్యాయములలో చెప్పబడినది. ఆ 6 అధ్యాయములలో 2 కథలు రాబోతున్నాయి. పోయిన వారం మనం ఆ మొదటి అధ్యాయమును ప్రారంభించాం. శ్రీమద్ భాగవత మహాత్మ్యం ప్రశస్తి, దీని యొక్క గొప్పతనం ఏమిటి, భాగవతం కలియుగంలో ఎవరికైనా వినటానికి భాగ్యం ఏర్పడినదంటే అనేక జన్మల పుణ్యం అని చెప్పి మనం ఆ రోజు చూసాం. అలా భాగవతం యొక్క కథను చెప్పుటకు ముందు శౌనకాది ఋషులు చాలా ప్రశ్నలు వేశారు. సూతుడు దానికి బాగా ఆనందించి వాళ్ళని పొగిడి బదులు చెప్పటం మొదలుపెట్టారు. అలా బదులు చెప్తున్నప్పుడు శుక మహర్షి నోటి ద్వారా చెప్పబడినటువంటి ఈ భాగవత మహాపురాణమును పరీక్షిత్ రాజా గంగా నదీ తీరమునందు వినుటకు ప్రారంభించినప్పుడు దేవతలు అక్కడికి ఒక అమృత కలశమును తీసుకుని వచ్చారు. సుఖమహాముని కట్టి చెప్తున్నారు, ఈ అమృతమును మీరు తీసుకొని పరీక్షిత్తుకి పాము కాటు వేసినా కూడా తాను మరణించకుండా ఉంటాడు, ఈ అమృతమును ఆయనకిచ్చి మాకు మీరు చెప్పేటువంటి భాగవత కథను వినేటువంటి భాగ్యమును కలిగించండి, అవకాశం ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే అంతవరకు చూసాం పోయిన వారం మనం. అప్పుడు సుఖమాముని వాళ్ళని చూసి నవ్వుతూ, మీకు మాత్రమే కాదు వ్యాపారం చేయటం నాకు తెలుసు, దేవతలు మీరు మీ కార్యములను సాధించుటలో మీరు చాలా గణ్యులు,
క్వస్సుధా క్వక్కథాలోకే క్వక్వాచ క్వకాచ మణిర్మహానం. అంటే మీరు తీసుకొచ్చినటువంటి అమృతం ఎక్కడ, నేను చెప్పబోయేటువంటి భాగవతం అమృతం ఎక్కడ, దానికి దీనికి ఎక్కడ పొంతన ఉంది? చింతామణి అనేటువంటి ఒక మణి ఉంది, అది దేనిని తాకినను, ఏ ఇనుము పదార్థమును తాకినా కూడా అది బంగారముగా మారిపోతుంది. అటువంటి చింతామణి లాంటి ఈ అమృతం, భాగవత అమృతం, దీనిని మీరు బేరం మాట్లాడి మీ దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక నకిలీ ఒక గాజు పెంకును తీసుకొచ్చి దానిని చింతామణితో పోల్చినట్లుగా మీరు ఇట్లా అడుగుతున్నారే, మీకు ఈ భాగవత కథను వినేందుకు అవకాశం లేదు. ఎందుచేతనంటే మీలో అంత భక్తి లేదు. అభక్తాస్త్వాంశ్చ విజ్ఞాయ నదౌదన కుంభ కథామృతం. మీకు భక్తి లేదు, మీరు భోగ ప్రవృత్తి బుద్ధి ఉన్నటువంటి వారు. మీరు సత్వగుణం కూడా కొంచెం ఉన్నా కూడా మీ అందు మీరు దేవతలై పుట్టి కూడా భోగ లాలసులుగానే ఉన్నారు స్వర్గంలో మీరు. అందుకని మీలాంటి భోగాసక్తుల అయి ఉన్న వారికి ఈ భాగవత కథను ఇవ్వకూడదు, ఇచ్చినాను మీకు దాని యొక్క ఫలం లభించదు అని చెప్పి శ్రీమద్భాగవతీ వార్త సురాణామపి దుర్లభ. ఏమి అర్థమవుతున్నది ఈ కథ నుంచి మనకు? ఈవెను దేవతలకు కూడా చాలా దుర్లభమైనటువంటిది ఈ భాగవత కథ దొరకటం. అప్పుడు మనకు దొరికినదంటే మనము దేవతల కంటే కూడా గొప్పవాళ్ళం. తప్పు లేదు అలా చెప్పుకోవటంలో. ఎందుకంటే బాగా పుణ్యం చేస్తే పైలోకాల్లో పుట్టి సుఖాలు అనుభవిస్తారట, బాగా పాపం చేస్తే ఎక్కువ కింద లోకాలకు వెళ్ళి నరకాలు దుఃఖాలు అనుభవిస్తారట. 50% పాపం 50% పుణ్యం ఉంటే మనుష్యలోకంలో భూలోకంలో పుట్టి ముక్తికి మోక్షమునకు ప్రయత్నిస్తారట. కాబట్టి మనం భాగ్యవంతులమే కదా, ఒక సందేహము లేదు దాని యందు. అలా చెప్తూ అదే మాత్రం అలాగే కాదు, పరీక్షిత్తు ఈ 7 రోజులు భాగవతము విని సుఖమహర్షి దగ్గర నుంచి ఆ శరీరము ఉండగానే తక్షకుడు పాము వచ్చి కాటు వేయుటకు ముందుగానే జీవన్ముక్తుడై తానే దేహభావమును త్యజించి ముక్తుడై ఆనందంలో బ్రహ్మ అనుభూతిని పొంది బ్రహ్మజ్ఞాని అయినాడు అని తెలుసుకున్న బ్రహ్మదేవుడు బ్రహ్మలోకంలో కూడా ఈ విషయమును విని చాలా ఆశ్చర్యపడ్డాడుట. అలా ఆశ్చర్యపట్టదికప్పురం అక్కడ సత్యలోకే తులాం బద్ధ్వా తోలయాత్ సాధనాన్యజ. అక్కడ సరి భాగవతమునకు ఎంత గొప్పదనమా, ఎంత ప్రసిద్ధి దానికి అని చెప్పి ఇది తెలుసుకుందాం అని భాగవతమును తులాభారము తీసుకురమ్మని భాగవతమును ఒక పక్క కూర్చోబెట్టి ఇంకొక పక్క అన్ని శాస్త్రాలను ఆ తులాభారంలో కూర్చోబెట్టి దానిని అట్లా బ్యాలెన్స్గా లేపి చూస్తే భాగవతమే చాలా ప్రసిద్ధమైనదిగా చాలా ఘనముగా ఉన్నదట. మిగిలినవన్నీ కూడా అల్పమైపోయినాయి. ఇది చూస్తున్నటువంటి ఆ బ్రహ్మలోకంలో ఉన్న భక్తులు, సిద్ధులు, మహాయోగులందరూ కూడా ఋషులు చూసి ఆశ్చర్యపడి ఈ భాగవతానికి అంత గొప్పదనమా అని చెప్పి ఆశ్చర్యపడ్డారట. మేనిరే భగవద్రూపం శాస్త్రం భాగవతం కలౌ పఠనాత్ శ్రవణాత్ సద్య వైకుంఠఫలదాయకం. భాగవతం అనేటువంటిది నేను మొన్న చెప్పాను సత్సంగంలో, ఇది పుస్తకము కాదు, భగవాన్ శ్రీకృష్ణుడి యొక్క సాక్షాత్ వాంగ్మయీ రూపం. భగవంతుడు ఈ కలియుగమునందు ముఖ్యముగా అర్చావతారముగాను, అంటే గుళ్ళల్లో రూపములుగా అవతరించి తానే స్వయం వ్యక్త క్షేత్రములుగాను కొన్నిట్లో విలసిల్లుతూ ఉన్నాడు.
ఇంకా సులభముగా నేను అందరికీ లభించాలి నా రూపము అని చెప్పి వాంగ్మయీ మూర్తి రూపముగా ఈ పుస్తకం అనేది, ఈ అక్షరములు అనేవి, ఈ శబ్దములు అనేవి వ్యాస భగవాను యొక్క నోటి గుండా వచ్చినటువంటి భాగవత అక్షరములు సాక్షాత్ కృష్ణ ఏవహి, కృష్ణుడే ఈ భాగవతంలో ఉన్నాడు అని తెలుసుకోవాలి. అదే ఇక్కడ చెప్తున్నారు. మేనిరే భగవద్రూపం, సాక్షాత్ భగవాను యొక్క వాంగ్మయమూర్తి అని పిలువబడుతుంది ఈ భాగవతం. ఇది ఇప్పుడు మనకి ఈ కాలంలో పుస్తకం రూపంలో అచ్చువేయబడి అక్షరముల రూపంలో తెలుస్తున్నది. కానీ సుఖమహాముని చెప్పినప్పుడు వ్యాసుడు రాసింది ఇదంతా పుస్తకం ఏమీ లేదండి, అంతా మనస్సులోనే రిజిస్టర్. అందుకని ఇటువంటి భాగవతం మూలముగా ఇది కలియుగంలో భాగవతం పఠనాత్ శ్రవణాత్ సద్య, ఇది వినటం చేతనే, చదువుట చేతనే, పారాయణం చేయుట చేతనే వైకుంఠ ఫలదాయకం, వైకుంఠమే ప్రాప్తమవుతుందట వాళ్లకు. ఇక్కడ వైకుంఠం అంటే అర్థం అండి, వేదాంత పరముగా చూస్తే ఎక్కడ వికుంఠము లేదో అది వైకుంఠం. వికుంఠం అంటే గుంట అండి, పల్లం. పల్లాలు ఎత్తులు లేకుండా సమముగా ఉన్నటువంటి స్థితికి పేరు వైకుంఠ స్థితి అండి. అది ఒక లోకమా, అక్కడ నిజముగా ఎవరున్నారు ఏమిటనేది మనకు తెలియలేకపోయినా కూడా పురాణములలో అప్పుడు అలా చెప్పినప్పటికి కూడా మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే ఎత్ర వికుంఠ నాస్తి తత్ వైకుంఠం, వికుంఠం లేని చోటు అంటే సమస్థితి అంటే బ్రహ్మస్థితి అని అర్థమండి. ఏకమేవా ద్వితీయం, ఒకే వస్తువు తప్ప మరొకటి లేదని వేదాంతము యొక్క డిండిమ ఏదైతే ఉన్నదో దానినే భాగవతము కూడా మనకు ఆ ఉపనిషత్తుల యొక్క, వేదముల యొక్క సారము మొత్తమును ఇక్కడ భక్తుల కథలతోటి, భగవాను యొక్క లీలా విచిత్రములైనటువంటి కథలతోటి కలిపి ఆ బ్రహ్మజ్ఞానమును మనకి ఇస్తున్నది. ఇది జాగ్రత్త మొదటనే అర్థం చేసుకోవాలి. దీనిని మనసులో పెట్టుకొని భాగవతమును వెతుకుట ప్రారంభిస్తే మనకు అన్ని చోట్ల ఒక్కొక్క అధ్యాయము చదవగా వినగా అన్నిటి యందును బ్రహ్మ విద్యయే ప్రకాశిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. అలా కాకుండా మనము విన్న కథలనే మనసులో పెట్టుకొని అదేదైనా చెప్పపోతారేమో ఈయన, అదెప్పుడు వస్తుంది, ఆ కథ నాకు తెలిసిందే కదా అని చెప్పి ఆ కథ వింటూ నిద్రపోవటం కోసం కాదండి భాగవతం. మనకు లోపల భక్తి కావాలి, భక్తికి కావలసినటువంటి లక్షణాలు కావాలి. అవన్నిటినీ ఈ భాగవతం మనకు ఇస్తుందని చెప్పి దాని యొక్క గొప్పదనమును ఇట్లా ప్రశంసిస్తూ దీనిని 7 రోజులు సప్తాహ రూపముగా విన్నాడు పరీక్షితుడు. అలాగనే ఒకసారి నారదుల వారు కూడా, తర్వాత కథకి వెళుతున్నాం మనం, నారదుల వారు కూడా బ్రహ్మకుమారుల దగ్గర నుంచి, బ్రహ్మకుమారులంటే సనకస సనందన సనాతన సనత్కుమారులు నలుగురు ఉన్నారు. వీరు పుట్టినప్పుడే బ్రహ్మజ్ఞానులు. ఇప్పుడు కూడా చిరంజీవులుగా ఉన్నారు. 5-6 సంవత్సరముల పిల్లలులాగా లోకములన్నిటినీ తిరుగుతూ ఉంటారు, భక్తులను ఆశీర్వదిస్తుంటారు. అటువంటి బ్రహ్మకుమారులు, బ్రహ్మజ్ఞానులు. వారి మూలముగా నారదుల వారు, దేవర్షి నారదుడు ఈ భాగవతమును 7 రోజులలో విన్నాడు ఒకసారి అని చెప్పి సూత మహాముని దానిని వివరిస్తున్నారు. సప్తాహ రూపంలో అని చెప్పగానే వెంటనే శౌనకులకు, వినేటువంటి ఆ శ్రోతులకు, శౌనకు ఋషికి సందేహం వచ్చింది. వెంటనే అడుగుతున్నారు. శౌనక ఉవాచ, ఒకచోట కూడా ఉండనటువంటి ఎప్పుడు త్రిలోక సంచారిగా ఉన్నటువంటి ఆ దేవర్షి నారదుడికి ఎట్లా 7 రోజులు ఒకే చోట ఉండి విధిరూపముగా విధిశ్రవే కృతః ప్రీతి సంయోహ కుత్రతై సహ, ఎప్పుడు ఈ విషయం జరిగింది? మొదటి సందేహం ఏంటంటే నారదుల వారు ఎక్కడ కూడా స్థిరంగా ఉండరు. ఆయన సంచారం, త్రిలోక సంచారి ఆయనకు పేరే. ఈ నారదుల వారు ఇప్పుడు మనకు ప్రారంభమైందా కదా,
మీరు ఎన్ని పురాణాలు వినండి, ఈ భాగవతం మొత్తం ముగించే వరకు అన్నిటిలో అన్ని చోట్ల అందరికీ ఎంతోమంది భక్తులకు ఎక్కడ ఆయన లేని పురాణము కానీ శాస్త్రము కానీ ఉండదండి. కాబట్టి అటువంటి నారదుల వారు ఎంతోమందికి గురువు రూపంలో ఆయన దేవుడికి భక్తుడికి, భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఆయన ఒక వారధి అండి, వంతెన, అంబాసిడర్. అలా ఉండి ఎట్లా అయినా సరే ఈ భక్తుడిని భగవంతుడి గట్ట చేర్చాలని ఆయన యొక్క శ్రమం, ఆయన యొక్క పట్టుదల. అందుకని నారదుల వారని చెప్పగానే మనం ఏదో చిన్న వయసులో నుంచి సినిమాలలో చూసినటువంటి ఆ నారదుడు ఒక పిలకలాగా పెట్టుకొని ఉంటాడు, చేతిలో ఒక వీణ ఉంటుంది, ఒక ఫన్నీ క్యారెక్టర్ అనే భావనని పెట్టుకోకూడదు. ఆ నారదుల వారి యొక్క అనుగ్రహం మూలంగానే ఈ రోజుకు కూడా మనకి ఇక్కడ భాగవతం వినేందుకు, ఆ నారద సంప్రదాయంలో పాడుతూ తాళాలు వాయించుతూ భాగవతంని చెప్పే భాగ్యము, వినే భాగ్యము మనకి ఈ రోజుకు కూడా కలుగుతున్నదంటే ఈ కలియుగమునందు ఆ నారదుల వారికి మనందరము నమస్కరించాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి, హృదయపూర్వకంగా నమస్కరించాలి, వారిని ప్రతిరోజు ప్రతి క్షణము తలుచుకోవాలి. అటువంటి నారదుల వారికి మనం కృతజ్ఞత తెలపాలంటే, ఆయనకి ధన్యవాదాలు తెలపాలంటే ఆయన గురించి ఏదైనా పాడాలా? ఆయన గురించి ఏమీ పాటలు లేవు. ఆయన త్యాగరాజుల వారికి కూడా నారదుల వారే గురువు. అనేక కీర్తనలో త్యాగరాజుల వారు నారదుడు తన యొక్క గురువు అని చెప్పి భావించి, ఎందుకంటే ఒక కథలున్నాయి, జరిగింది నారదుడు యొక్క దర్శనం జరిగింది త్యాగరాజుల వారికి వేరే రూపంలో, బ్రాహ్మణ రూపంలో వచ్చి సంగీతంలో ఆయనకు ఉన్నటువంటి అనేక సందేహములను నారదుల వారు తీర్చినట్లుగాను, స్వరార్ణవం అనే పుస్తకమును ఇచ్చినట్లుగాను కథలో చెప్పబడుతుంది. కాబట్టి వాల్మీకి గురువు నారదుల వారే. భాగవతం రాయటానికి చూస్తాం కొంచెం సేపట్ల తర్వాత, వ్యాసుల వారికి నారదుడే గురువు. అలాగే ప్రహ్లాదుడికి నారదుడే గురువు, ధ్రువుడికి నారదుడే గురువు. ఇంకా చెప్పాలంటే మన శ్రీకృష్ణ భగవానుడి యొక్క తండ్రి గారైనటువంటి వసుదేవునికి కూడా తత్వబోధమును, ఆ భక్తి విషయమును అన్నింటినీ బోధించిన వాడు నారదుడు. ఎంతమందికి, ఒకరా ఇద్దరా ముగ్గురా, ఎన్నో కోటి కోటి భక్తజనులందరికీ. అందుకనే ఆయనని అందరూ ఆదరిస్తారు. రాక్షసులు, హిరణ్యకశిపు కూడా అందరి రాజ్యంలోకి, అందరి రాజ్యసభలోకి వెళ్ళేందుకు ఆయనకి అంతటి చక్కటి చనువు ఉంది. ఆయన యొక్క గుణం అలాంటిది. అటువంటి నారదులు వారు సంతోషపడాలంటే, ఈరోజు మనం ఇక్కడ భాగవతం చెప్తున్నాము, వింటున్నామంటే నారదుల వారి యొక్క సాన్నిధ్యం ఇక్కడ ఉంటుంది. అలాంటి భావనతోటి, భావన చాలా ముఖ్యమండి. యద్భావం తద్భవతి. మనస్సులో భావించుకోండి. మనందరం నైమిషారణ్యంలో ఉన్నాం. మనకు ముందు సూతముహాముని భాగవతమును நமకు వినిపిస్తున్నారు. అక్కడ అనేక మంది చిరంజీవులైనటువంటి భక్తులందరూ కూడా, నారదుల వారు అందరూ కూడా సాక్షాత్తుగా మన కళ్ళ ముందు కనపడుతుండాలి ఎప్పుడు. అలాంటి భావనతోటి, ఇది ఇమాజినేషన్ అండి, పర్వాలేదు. ఇమాజినేషన్ మూలంగా విజువలైజేషన్ చేస్తాము, విజువలైజేషన్ మూలంగా రియలైజేషన్ వస్తుంది. ఇది పోయి తప్పు కాదు, ఇది అబద్ధం కాదండి, పరమ సత్యం. కాబట్టి అటువంటి నారదుల వారికి సంతోషం కలగాలంటే ఆయనకి ఇష్టమైనటువంటి ఆ నారాయణ నామస్మరణం చేస్తేనే ఆయన సంతోషపడతారు. కాబట్టి మరొకసారి సర్వత్ర గోవిందనామ సంకీర్తనం, గోవింద గోవింద, నారాయణ 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 ఓం, నారాయణ 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 ఓం, లక్ష్మీ నారాయణ 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 ఓం, నారాయణ 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 ఓం, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ ఓం, నారాయణ 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 ఓం, నారాయణ 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 ఓం, నారాయణ 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 ఓం. కృష్ణచంద్ర భగవానికి జై. సో సౌనక ఋషి సందేహంతో ఇట్లా అడిగాడు, ఎక్కడ ఎప్పుడు నారదుల వారు
బ్రహ్మకుమారులను కలుసుకున్నారు. కలుసుకుని అక్కడ ఆ భాగవతమును 7 రోజులు విధిలో విని ఆ సప్తాహ రూపంలో చేయుటకు కారణమేమిటి అని అడిగినప్పుడు సూత మహాముని మరలా చెప్పుట ప్రారంభిస్తున్నారు. నారదుల వారు ఒకసారి అటు హిమాలయ పర్వతంలో బదరికాశ్రమం వైపు వెళుతుండగా అక్కడ బ్రహ్మకుమారులు ఎదురై వారు అడుగుతున్నారు. కుమారావూచు కథం బ్రహ్మదీనముఖ కుతశ్చింతాతురో భవాన్ త్వరితం గమ్యతే కుతశ్చాగమనం తవ. ఓ నారదుల వారే, దేవర్షి, ఎక్కడికి, ఏమిటి మీ ముఖం చాలా వాడిపోయినట్లుగా ఉన్నది, ఏదో చింతిస్తున్నట్టు దుఃఖపడుతున్నట్టు ఉన్నారే, కారణమేమిటి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వేగముగా పోతున్నారు అని బ్రహ్మకుమారులు ఆ నారదుల వారికి ఎదురుగా ప్రత్యక్షమై దర్శనంకి ఇచ్చి అడిగారు. ఎందుకు మీకు ఇలాంటి ఒక ఇదానీం శూన్యచిత్తోసి గతవిత్తో యథా జన, లోకంలో సాధారణమైన మనుషులందరూ వాళ్ళ యొక్క డబ్బులు సంపదలు పోయినాయనో, బంధువులు ఎవరో పోయినారనో, కుటుంబంలో ఏవో ప్రశ్నలు సమస్యలు ఉన్నాయనో దుఃఖపడుతుంటారు. మీకు ఒక కుటుంబము లేదు, పిల్లలు లేరు, జల్లలు లేరు, ఇల్లు లేదు, వాకిలి లేదు. అలాంటి మీరు ఎందుకు మీ ముఖములో దుఃఖము తెలుస్తున్నది, ఏదో టెన్షన్గా దుఃఖముగా ఉన్నారే అని అడిగారు. కారణం ఏమిటి చెప్పండి కొంచెం అని అడిగితే నారదులు వారు చెప్పటం మొదలుపెట్టారు. నారద ఉవాచ, ఒకసారి ఏమైందంటే కొద్ది రోజుల కిందటే ఇప్పుడే నేను భూలోకమునకు వచ్చి, భూలోకములో భక్తులందరూ చాలామంది ఉంటారు. అక్కడ భక్తి చాలా ఇప్పుడు ప్రసిద్ధముగా అందరూ భగవానుడికి నామ సంకీర్తనలు చెప్తూ ఆనందంతో ఆ నామ సంకీర్తనంలో కథాశ్రవణంలో ఉంటుంటారు. వాళ్ళని అందరినీ చూసి ఆనందిద్దామని చెప్పి, ఏమి కారణమంటే ఇప్పుడిప్పుడే కదా కృష్ణుడు అవతారము ఎత్తి అవతార లీల ముగించిపోయినాడు. ఆ తర్వాత ఇప్పుడు కలియుగం ప్రారంభమైంది కాబట్టి వెంటనే ఒకసారి నాకెందుకు ఈ భూలోకమునకు వచ్చి ఇక్కడ ముఖ్యముగా పుణ్యక్షేత్రములన్నిటిని దర్శిస్తుంటే అక్కడ చాలామంది భక్తులు ఉంటారు. వారు నన్ను కూడా పిలిచి కథ చెప్పండి, నామ సంకీర్తనం చేయండి, లేకపోతే వాళ్ళు చేస్తుంటే వాళ్ళతోటి నేను కలిసి ఆనందముగా దాంట్లో పాల్గొందామని నేను వస్తే ఇలా అనుకుంటూ వచ్చాను. కానీ ఇక్కడ చూసినటువంటి దృశ్యము తారుమారుగా ఉంది. ఏమి తారుమారుగా ఉంది? అహం తు పృథివీయాతో జ్ఞాత్వా సర్వోత్వమామితి. ఈ భూలోకందా భక్తికి నిలయస్థానం అని చెప్పి ఆశించి నేను వచ్చాను. ఎక్కడెక్కడన్ని చోట్లకి వెళుతూ తిరుగుతూ చూస్తూ వచ్చాను. ఎక్కడ పుష్కరం చ ప్రయాగంచ కాశీం గోదావరిం తదా హరిక్షేత్రం కురుక్షేత్రం శ్రీరంగం సేతుబంధనం. నేను అన్ని పుణ్యక్షేత్రాల పేర్లు చెప్తున్నారండి. కొన్ని ప్రయాగ వెళ్ళాను, పుష్కరం వెళ్ళాను, గోదావరి నదీ తీరముకు వెళ్ళాను, గంగా నదీ తీరమునకు వెళ్ళాను, తర్వాత కాశీ వెళ్ళాను, హరిక్షేత్రం వెళ్ళాను, హరిద్వారము, తర్వాత రామేశ్వరం వచ్చాను, సేతుబంధం, అలాగే శ్రీరంగం వచ్చాను. ఇన్ని చోట్ల అన్నీ తిరుగుతూ చూస్తూ వస్తే భ్రమమాణ ఇతస్తతః. కానీ ఏమి చూశాను, నాకు ఏమి దృశ్యం కనిపించింది అక్కడంటే, ఈ స్థలములలో ఎక్కడ కూడా భక్తి ఉన్నట్లు కనపడలేదు. భక్తి అంతా బేరముతో కూడినటువంటి, భయముతో కూడినటువంటి భక్తిగా ఉంది. భక్తి మొత్తం బిజినెస్గా మారిపోయింది. గుడి లోపల బిజినెస్సే, గుడి బయట బిజినెస్సే. భగవాను పేరులో వర్తకం చేయటం మొదలుపెట్టారు. ఎక్కడ కూడా ఈ పుణ్యక్షేత్రములలో నాకు అటువంటి భక్తి, శుద్ధమైనటువంటి భక్తి కనిపించలేదు. ఒకవేళ భక్తి అక్కడక్కడ ఉన్నా కూడా భక్తి, ఆ భక్తికి సాధారణమైన లౌకిక భక్తి, కామ్య భక్తిగానే ఉంది. ఎక్కడ కూడా వివేక వైరాగ్యములతో కూడిన భక్తిగా లేదు. అట్లా చెప్పి ఆ వివేక వైరాగ్యములతోటి శుద్ధమైన నిష్కామ భక్తి లేకపోవుట చేత ఏమి తెలుస్తున్నది, దాంట్లో నాకేం కనపడిందంటే మనుషుల యొక్క ప్రవర్తనల్లా చూశానా. ఆ చూసినప్పుడు సత్యం లేదు, తపస్సు లేదు,
శుభ్రత లేదు, దయ లేదు, దానం లేదు. సంస్కృతంలో ఉందండి అక్కడ. సత్యం నాస్తి తపశ్శౌచం దయా దానం న విద్యతే. ఇవేమీ ఎక్కడా కనపడడం లేదు. మనుషులందరూ ఎట్లా ఉన్నారంటే ఉదరంభేణ జీవాహ, పొట్టకూటి కోసం ఎట్లాగైనా సరే నాకు నా యొక్క సుఖముల కోసము, ఈ పొట్టను నింపుకోవడం కోసము, సుఖములు అనుభవించుటకు మనుషులందరూ ఆ ప్రయత్నంలోనే కనపడుతున్నారు. దేవుడి పేరు చెప్పినాను, భక్తి పేరు చెప్పినాను. చూడండి, ఇప్పుడు లోకంలో భక్తి లేదు అని చెప్పలేం. ఇప్పుడు ముఖ్యముగా భక్తి చాలా ఉందండి. సాధారణ జనములో భక్తి, సాధారణ భక్తి చాలా ఉన్నది. అందుకని ఏ గుళ్ళకి వెళ్ళినా రష్షే, ఏ పుణ్యక్షేత్రంకి వెళ్ళినా కూడా రూములు దొరకవు. ఎక్కడ చూసినాను గుడికి బయట పెద్ద పెద్ద క్యూలే. 500 రూపాయల టికెట్ పెట్టినాను, 300 రూపాయల టికెట్ పెట్టినా కూడా జనములు వస్తున్నారు అందరు. కానీ ఏం భక్తిది? కామ్య భక్తి, సకామ భక్తి. ఏదో ఆశించి వాళ్ళ యొక్క సుఖముల కోసమే తప్ప భగవంతుడు నాకు కావాలని, ఆ భగవంతుని పొందుటకు నాకు ఏమి గుణములు, ఎటువంటి భక్తి ఉండాలని ఆశించి ఎవరు భక్తి చేయటం లేదని చాలా తక్కువ ఉన్నారు. కొంతమంది మహాత్ములు, పరమ భాగవతులు, భక్తులు ఉన్నారు. అలాంటి వారు లేకపోతే అప్పుడు ఈ భాగవతం చదివి మనం ఈ నారదుల వారు వీళ్ళందరూ చెప్పినటువంటి చేసిన ఈ శ్రమంతా వృధా అయిపోతుంది కదా. ఉన్నారు, కానీ తక్కువగా ఉన్నారు. సాధారణ జనములో చూస్తే లోకమంతా ఇట్లా ఉంది. అందరూ శుద్ధత లేదు మనుషుల హృదయంలో. కూటభాషిణ, అందరూ అబద్ధం చెప్పడంలోనే పాల్గొంటున్నారు. అది మాత్రమే కాదు, మందాహ సుమందమతయ మందభాగ్య హ్యుపద్రుతా పాఖండిన నిరతా. మనుషులకి చాలా డల్గా ఉన్నారు, సోంబేరులుగా ఉన్నారు. అది మాత్రమే కాదు, మందాహ సుమందమతయ, శారీరకముగాను సోంబేరులుగా ఉన్నారు. అలాగే మనస్సు కూడా వాళ్ళకి తగినట్లు మంద మనస్సు, బుద్ధి ఉంది, మందబుద్ధి. ఇవి సరి పర్వాలేదంటే వాళ్ళ యొక్క అదృష్టం ఎట్లా ఉందంటే మందభాగ్యా, అన్ఫార్చునేట్ పీపుల్గానే ఉన్నారు, దురదృష్టవంతులుగా ఉన్నారు. ఎందుకంటే అనేక దుఃఖములు, ఆపదలు, ఇవన్నిటితోటి కష్టపడుతున్నారు. తర్వాత స్త్రీ వ్యామోహము, సుఖములోనే, గృహములలో ఉంటూ ఆనందించటంలోనే వాళ్ళు పాల్గొంటున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయండి. నారదుల వారు ఎన్నో రోజుల కిందట చెప్పారు, కలియుగం ప్రారంభమైనప్పుడే. ఈరోజు మనం చూస్తున్నటువంటి అన్ని అరాచకాలు గురించి చెప్తున్నారు. ఆ రోజునే చెప్పారు. తర్వాత ఏమిటి, బాలికలను, వాళ్ళ కూతుళ్లను డబ్బుల కోసం అమ్మేటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు, కన్యా విక్రయణ. తర్వాత అన్నపూర్ణాదేవిని కూడా అమ్మటం మొదలుపెట్టారు. ఒక కాలంలో అన్నము అమ్మటం లేదండి. అన్నం డబ్బులకు ఇచ్చేటువంటి సంప్రదాయం మన భారతదేశంలో లేదండి. ఎక్కడ ఎవరు అన్నము కావాలంటే ఆ సమయానికి తగినట్లు ఇంకా అన్నము దానం చేయబడేది. ఎవరింటి ముందు వచ్చి ఎవరు కూర్చున్నా కూడా అతిథిగా భావించి అతిథి దేవో భవ అని వాళ్ళకి అన్నం పెట్టేవారు. సో ఇవన్నీ పోయినాయి. అది మాత్రమే కాదు, అక్కడక్కడ ఆశ్రమాలు ఇవన్నీ ఉన్నాయి, దేవాలయాలు, ఆశ్రమాలు. వీటన్నిటిలో ఎక్కువ మంది ఫారినర్స్గా డామినేట్ చేస్తూ వాళ్ళు హిస్టోరియన్స్ రీసెర్చ్ చేయటంలాగా వచ్చి వాళ్ళు ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే మనము విదేశీయుల పరిపాలనకి బలి అయినాం కదండి. ఆ ఫారినర్స్ అందరూ వచ్చి అనేక దేవాలయాలు విధ్వంసం చేయబడినవి కదండి. అవన్నిటినీ ప్రారంభించిన ఆ కాలం నుంచి చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో నేను ఇవన్నీ చూస్తూ చివరికి బృందావనం వచ్చాను. కృష్ణుడు పుట్టి పెరిగి ఆడుకున్నటువంటి చోటైనటువంటి ఆ బృందావనం, భక్తికి స్థానమైనటువంటి ఆ బృందావనానికి వచ్చాను. బృందావనానికి వచ్చినప్పుడు ఒక ఆశ్చర్యమైన దృశ్యం నాకు కనపడింది. ఏమిటది? దూరంగా అక్కడ చూస్తున్నాను. సరే, ఇప్పుడు ఇంకా బృందావనం మాత్రం దర్శించి నేను వెళ్ళిపోదాము వైకుంఠమునకు ఎక్కడికో అని చెప్పి నిర్ణయం చేసుకున్న తర్వాత బృందావనం వచ్చినప్పుడు మాత్రం అక్కడ కొంచెం దూరంగా ఒక మంచి యవ్వనంలో 16 వయస్సులో ఉన్నటువంటి ఒక కన్య, ఆవిడ ఏడుస్తూ ఉన్నది కూర్చొని. ఆమెకు పక్కన ఇద్దరు మగవాళ్ళు
చాలా వయస్సులో ఉన్న 90 ఏళ్ళు 95 ఏళ్ళు అట్లా ఉన్నట్టుగా వాళ్ళు పడుకొని ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు, శక్తి లేకుండా ఉన్నారు. ప్రాణం కొంచెం ఉన్నది, ఊపిరి వస్తున్నది, కానీ వాళ్ళని పక్కన కూర్చొని ఆవిడ విలపిస్తున్నది. అలాంటి దృశ్యం చూశాను. ఆమెను ఓదారుస్తూ, ఆమెని కొంచెం ఆమె దుఃఖంలో పాలు పంచుకుంటూ చాలామంది అందమైన స్త్రీలు ఇన్ను కూడా కొంతమంది అక్కడ ఆమెటికి పరిచర్య చేస్తున్నారు. ఇటువంటి దృశ్యంను దూరం నుంచి అట్లా చూశాను. చూసి నాకు ఒక క్యూరియాసిటీ వలన నేను దగ్గరికి వెళ్ళి ఏమిటో అది తెలుసుకుందామని అట్లా పోయి తలతూ నిలిపి చూశాను. చూసి సరే ఏదో ఏమిటో జరుగుతున్నది, మనకెందుకు ఇంకా ఈ భూలోకంలో కలియుగంలా కాబట్టి ఏవేవో జరుగుతుంటాయని వెళ్ళిపోదామని అనుకుంటున్నప్పుడు ఆ బాలిక, ఆ 16 వయసులో ఉన్నటువంటి ఆ సౌందర్యవతి బాలిక నన్ను చూసి పిలిచింది. బాలోవాచ భో భో సాధో క్షణం తిష్ట మశ్చిత్తామపి నాశయ దర్శనం తవ లోకస్య సర్వదా గహరం పరం. ఓ సాధో సాధో, వెళ్ళకండి ఉండండి, పేరు పెట్టి పిలవలేదు, సాధు అని పిలుస్తున్నది. భో భో సాధో, ఏమండి సాధువు గారు, వెళ్ళకండి, ఒక్క నిమిషం, మీ దర్శనం దొరకటమే చాలా కష్టం, నా భాగ్యం, నేను చాలా దుఃఖంలో ఉన్నాను, మీరు వచ్చారు, మీ దర్శనం దొరికింది, కాబట్టి నా దుఃఖమంతా మీ దర్శనంతో పోతుంది. సాధు దర్శనం పాపనాశనం అలా చెప్పి ప్రార్థిస్తున్నది. ప్రార్థిస్తే నారదులు వారు అడుగుతున్నారు. నారద ఉవాచ కాసిత్వం కావిమౌచేమ నార్య కా పద్మలోచన. అందమైనటువంటి కళ్ళతో ఉన్నటువంటి ఓ సౌందర్యవతి అయిన స్త్రీ, ఓ కన్య, నువ్వు ఎవరు? నీ పక్కన ఇట్లా పడుకొని ఉన్నటువంటి వయస్సైన ఇద్దరు మగవాళ్ళు ఎవరు? నీ చుట్టూ ఉన్నటువంటి ఇంతమంది వేరే అందమైన స్త్రీలందరూ నిన్ను ఓదారుస్తున్నారు, వీళ్ళందరూ ఎవరు అని నారదుల వారు ప్రశ్నించారు. అది మాత్రమే కాదు, నువ్వెందుకు దుఃఖపడుతున్నావు? దుఃఖస్య కారణం వద అని చెప్పి అడిగితే ఆ కన్య మాట్లాడుతున్నది, చెప్పటం మొదలుపెట్టిన నారదుల వారికి ఈ అడిగిన ప్రశ్నలకి. బాలోవాచ అహం భక్తిరితి ఖ్యాత ఇమౌ మే తనయో యతో. నారదుల వారే, ఓ సాధో, మీకు కూడా నన్ను చూసి గుర్తుపట్టలేదా? మీరే నన్ను గుర్తుపట్టలేకపోతే ఈ లోకంలో ఎవరు నన్ను గమనిస్తారు? నేనండి, నా పేరు భక్తి. భక్తి రూపంలో ఇక్కడ దర్శనం ఈ కథలో. భక్తి దేవత, అందుకని భక్తికి ఎన్నో గ్రంథాలు రాసినటువంటి వారు, భక్తిని ప్రచారం చేసేటటువంటి వారు, భక్తియే ప్రాణముగా ఉన్నటువంటి మీరు నన్ను గుర్తుపట్టలేదంటే నేను ఏ గతిలో ఉన్నానని మీకు తెలుసుకోవాలి. నేను 16 వయసులో ఇట్లా ఉన్నాను. నేను దుఃఖపడేటకు కారణం ఏమిటంటే, ఇదిగో నాకు 16 వయస్సులో ఉన్న కూడా అందముగా నా పుత్రులైనటువంటి వివేకము వైరాగ్యం, వివేకము జ్ఞాన వైరాగ్యములు, జ్ఞానము వైరాగ్యము, వీళ్ళిద్దరు మాత్రం ఇలా వయస్సు అయిపోయి బలహీనులైపోయి బతుకుతారా లేదా అన్నట్లుగా శ్వాస మాత్రం పీలుస్తూ 90 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి వృద్ధులుగా అయిపోయినారు. ఇది ఎక్కడైనా సమ్మతమైన విషయమా? అమ్మకి 16 ఏళ్ల వయస్సు, కొడుకులకి 90 ఏళ్ల వయస్సు. ఎప్పుడు పోయిన జన్మలో కొడుకులా ఏంటి? ఇది దుఃఖం కలిగించదా? నాకు దుఃఖం నా దుఃఖమునకు కారణం ఇదే నారదుల వారే. అందుకని నా చుట్టూ ఉన్నటువంటి అందమైన స్త్రీలందరూ కూడా నదీ దేవతలు. నదులన్నీ కూడా చూడండి, నదుల తీరములలోనే ఈ భక్తి క్షేత్రములు, తీర్థక్షేత్రములు అన్నీ ఉంటాయి. అందుకని మన దేశంలో నదులను పూజిస్తాము. అన్ని నదులు కూడా దేవతా రూపములు, దేవీ రూపములు.
కాబట్టి ఆ స్త్రీరులందరూ కూడా నదులన్నీ వచ్చి భక్తి అయినటువంటి నన్ను, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఈ నదుల తీరములైన తీర్థక్షేత్రములలో భక్తుల వలన నేను పోషింపబడేదాన్ని. అందుకని వాళ్ళు నన్ను ఓదార్చుటకు వచ్చి నాకు పరిచర్య చేస్తున్నారు. ఇట్లా సమాధానం చెప్పి తర్వాత నేను మొదట ఏమైందంటే ఈ కలియుగము ప్రారంభమైనదని అదంతా చెప్పకుండా ఉత్పన్నా ద్రవిడే సాహం విద్ధిం కర్ణాటకే గత. నేను మొదట ద్రవిడ దేశంలో నాకు పుట్టాను. నేను ఉత్పన్నాన్న పుట్టాను. ద్రవిడ దేశం అంటే ఏమిటండి? మన ఆంధ్ర కూడా కలిపి దక్షిణ భారతం మొత్తం, దాంట్లో కూడా ముఖ్యంగా తమిళనాడు. ఈ తమిళనాడు నందు ఇంద కలియుగం ప్రారంభించిన కొద్ది రోజులలోనే ఆళ్వారుಗಳು చాలామంది మహాత్ములు పుట్టారు. భక్తిని అక్కడ బీజం ఏర్పడింది, భక్తికి బీజం ఏర్పడింది. కాబట్టి నేను ద్రవిడ దేశంలో పుట్టాను. తర్వాత కర్ణాటక దేశంలో కొంచెం వృద్ధి అయినాను. తర్వాత అట్లా కొంచెం కొంచెం ఉంటున్నాను. కానీ కొంచెం కొంచెం అక్కడక్కడ ఈ మహారాష్ట్ర, గుజరాత్ వీటిలో కూడా నేను పెరిగాను. ఆ తర్వాత ఏమైంది, జీర్ణతాం గత గుజరాత్ వరకు కొంచెం కొంచెం, మిగతా చోట్ల ఎక్కడా లేదు భక్తి అంతగా. చూడండి, దక్షిణ భారతదేశం, కర్ణాటక, ఆంధ్ర ఇక్కడ ఉన్నంత కొంచెం కొంచెం ఆ బృందావనం అండి. సో అటువంటి సమయంలో నేను కూడా బలహీనమైపోయి జీర్ణించే సమయంలో ఈ బృందావనంకి వచ్చాను. బృందావనంకి వచ్చిన తర్వాత నాకు యవ్వనం వచ్చింది. అందుకని నేను యవ్వనం పొందాను. కానీ నా పుత్రులైనటువంటి ఈ జ్ఞాన వైరాగ్యాలు మాత్రం మేలుకొనటం లేదు, వాటికి యవ్వనం రావటం లేదు అని చెప్పి నేను దానికోసం వాపోతున్నాను అని చెప్పంగానే నారదులు వారు ఇదంతా విని, నా దుఃఖంని ఎట్లయినా మీరు తీర్చాలి అని చెప్పి, నా పుత్రులైనటువంటి జ్ఞాన వైరాగ్యాలను మీరు మేల్కొల్పాలని చెప్పినప్పుడు నారదులు వారు వెంటనే ఆయన యొక్క జ్ఞాన దృష్టితోటి చూసి తెలుసుకొని చెప్తున్నారు, దుఃఖపడద్దు ఓ భక్తి దేవత, భక్తి నీకు ఎప్పుడు కూడా లోపమే రాదు. ఆ భగవంతుడు నిన్ను కరుణిస్తాడు. మళ్ళీ నీకు చక్కటి నీ పుత్రులకు కూడా అటువంటి స్థితి, ఉన్నతమైన స్థితి వస్తుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి డిమాండ్ లేదు అన్నారు. బృందావనం వచ్చినప్పుడు భక్తికి యవ్వనం వచ్చిందిట, జ్ఞాన వైరాగ్యములకు రాలేదు అంటే అర్థం ఏమిటి? చెప్పాను మొదట్లోనే. సాధారణమైన భక్తి లోకంలో చాలా ఉందండి. భక్తి పేరులో ఎన్నెన్నో జరుగుతున్నాయి, పెద్ద పెద్దవి జరుగుతున్నాయి. మనుషులు దానికి వ్రతాలు చేస్తారు, అవి చేస్తారు, డబ్బులు ఖర్చు పెడతారు, అన్నీ మోసము చేస్తారు. అది కదా జరుగుతున్నది. సో ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ జ్ఞాన వైరాగ్యములతో కూడినటువంటి భక్తి నీ పుత్రులకి ఇక్కడ ఇప్పుడు డిమాండ్ లేదు. అందుకని నీవు కొంచెం దీన్ని సమాళించుకొని, ఓకే, హ్యావ్ ఎ పేషెన్స్ అండ్ టాలరేట్, తితిక్షతోటి ఉండు ఓ దేవి అని చెప్పి నారదులు వారు ఇప్పుడు, ఎందుకంటే కలియుగం ప్రారంభమైంది. ఆ కలియుగం యొక్క ప్రభావం వలన మనుషులందరికీ కామ్యకర్మలలో పాల్గొనటం, ఆశలు, వాళ్ళ యొక్క కోరికలే ఎక్కువ తప్ప వాళ్ళ మనసులో ఉన్నటువంటి శుద్ధత, అంతఃకరణం శుద్ధిని ఈ కలియుగం వచ్చి పాడు చేస్తున్నది. కలి యొక్క స్వభావమే అది. కానీ నీవు బృందావనంలో వచ్చినప్పుడు యవ్వనం వచ్చింది కాబట్టి ఈ బృందావనం నమస్కరించతగ్గ, పూజించవలసినటువంటి స్థానం ఇది, దానికి నమస్కారం చేద్దామని ఇలా చెప్పి, ఎందుకు ఇలా అయింది? పరీక్షిత్తు రాజా కలియుగం ఆరంభమైన తర్వాత, కలియుగం ఎప్పుడు ఆరంభమైనది? కృష్ణ పరమాత్ముడు తన యొక్క దివ్యమంగళ రూపమైనటువంటి శరీరమును వదిలేసి తాను తిరోధానమాయి వైకుంఠమునకు వెళ్ళినప్పుడు ఇక్కడ కలియుగము ప్రారంభమైంది. ఆ రోజు నుంచి ఆ తర్వాత పరీక్షిత్తు భారం చేస్తున్నాడు, రాజ్యాన్ని పాలిస్తున్నాడు. అటువంటి పరీక్షిత్తు అప్పుడు ఎందుకు కలికి అనుమతి ఇచ్చాడు ఈ లోకంలో ఉండటానికి? తను ఆ కలిని నాశనం చేయొచ్చు కదా.
కలిని కలి ఒక రూపంలో పరీక్షిత్తుకు దర్శనం ఇచ్చాడు, కలి దేవత. అయినా కూడా పరీక్షిత్తు ఆ కలిని సంహారం చేయలేదు. నేను వీడిని సంహరించకూడదు. ఈ కలి అనేటువంటిది మంచి ఒక పాజిటివ్ ఆస్పెక్టే. ఎందుకంటే ఈ కలియుగంలోదా మనుషులకు కేవలం భక్తి నామ సంకీర్తనము మూలముగానే వాళ్ళు ముక్తిని పొందుతారు. కాబట్టి అటువంటి ఒక ఎసెట్ ఉన్నప్పుడు దానిని మనం తీసుకుందాం. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా అని పరీక్షిత్ వదిలేశాడమ్మా, నువ్వు బాధపడద్దు. అదే మాదిరి హరి భగవానుకు కూడా ఈ విషయమంతా తెలుసు. అందుకని కాలచక్రంలో ఇటువంటి మార్పులు ఇవన్నీ జరగటం సహజం, అది యుగ ధర్మందా. కాబట్టి నువ్వు అందుకని దీనిని ఎవరు ఏమి చేసి ఆపగలరు. అందుకని కొంచెం ఓపికతోటి ఉండు, నీకు మంచి మళ్ళీ రోజులు వస్తాయి. అలా మంచి రోజులు వచ్చేట్లుగాను నీ పిల్లలకి శక్తి, వైరాగ్యము, జ్ఞానము కూడా బాగా శక్తివంతులయ్యేట్లుగా నేను చేస్తాను అని చెప్పి నారదులు వారు భక్తి దేవత కూడా మాట్లాడుతూ ఇట్లాగా అనేక విషయాలను చెప్తూ ఈ అధ్యాయమునందు ఏమైనదో తెలుసా, ఇక్కడ కలియుగంలో జరిగినటువంటి 4 లోపాలు, ఆ లోపాలముల వలన ఏమైనదంటే 4 విషయములకు లోపం జరిగింది. విప్రైర్భాగవతీ వార్త గేహే గేహే జనే జనే కారితా కణలోభేన కదా సారస్తతో గతః. ఈ భాగవతము, కథలు, పురాణములు, ఈ శాస్త్రమునకు విలువ లేకుండా దాని యొక్క సారాంశం ఏమిటి, అది దాని యొక్క ముఖ్యత్వం ఏమిటని తెలుసుకోకుండా అవటానికి కారణం ఏంటంటే, కథ అసారం అవుటకు కారణం ఏమిటో తెలుసా? ఈ కథను చెప్పటం, శాస్త్రమును చదివి దానిని కాపాడుతూ ఉండేటువంటి బ్రాహ్మణులు ఏమైందంటే అన్ని ఇళ్లల్లో, అన్ని చోట్ల, అన్ని బజార్లలో అక్కడక్కడ చాలా చోట్ల ఈ కథని చెప్తున్నారు, కథలు చెప్తున్నారు. కానీ పొట్టకూటి కోసం, డబ్బు కోసం చెప్తున్నారు. దాని వలన ఈ కథకు వాల్యూ లేకుండా పోయింది. అదే కదండి ఇప్పుడు కూడా కథ. భాగవతం సప్తాహం చేయాలంటే కొంతమంది అడుగుతున్నారండి 5 లక్షలు 10 లక్షలు కావాలిట. భగవంతుడి పేరులో అన్ని లక్షలు అడగాల? భగవంతుడికి సేవ చేయటం కోసం అన్నీ చేయాలా? అంత ధనము కావాలా? కానీ ఇలా జరుగుతున్నది లోకంలో ఇప్పుడు కూడా ఎంతోమంది. అందుకని కథ యొక్క సారము పోయినది. అలాగే పెద్ద పెద్ద అక్రమమైనటువంటి కర్మలు చేస్తున్నటువంటి నాస్తికులైనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఏమైందంటే ఈ తీర్థక్షేత్రాలలో అటువంటి చోటంతా వాళ్ళు తిష్ట వేసుకొని కూర్చొని ఉన్నారు. కాబట్టి ఈ తీర్థస్థలముల యొక్క, తీర్థతళాల్లో చూడండి అన్ని చోట్ల పెద్ద పెద్ద వ్యాపారాలు. తిరుపతిలో లడ్డుని బ్లాక్లో అమ్మటం, ఇప్పుడు ఏంటో తెలియదు, అప్పుడప్పుడు పట్టుకుని ఉంటారు, అప్పుడప్పుడు అమ్ముతూనే ఉంటారు. దీనికి పెద్ద పెద్ద మీడియేటర్స్ ఉంటారండి. ఆ టికెట్లు బ్లాక్లో అమ్మటాలు ఇవన్నీ. సో అందుకని ఇటువంటి వాళ్ళు తీర్థ స్థలముల యొక్క శుద్ధత పోయింది. తీర్థస్థారో గత తీర్థసారస్తతో గత. అలాగే కామము, క్రోధము, లోభము, మోహం ఇటువంటి గుణములు లోపల ఉన్నటువంటి మనుషులు వీళ్ళు ఏమేం చేశారంటే, వాళ్ళు తపస్సు చేస్తున్న వాడులాగా కాషాయ వస్త్రాలు వేసుకొని ఆ సన్యాసం అనే రూపమును మోసము చేయుటకు ఉపయోగిస్తూ ఉండటం వలన ఆ తపస్సు యొక్క సారము పోయింది. ఇలాగే ధ్యానము పేరు, ధ్యానమునకు యోగమునకు కూడా ఫలము లేకుండా పోయింది. ఎందుకంటే మనస్సు వాళ్ళ యొక్క స్వాధీనంలో లేదు. మనస్సు స్వాధీనంలో, ఇంద్రియములు స్వాధీనంలో లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంత పాఖండ మతముల గురించి, అటువంటి శాస్త్రమునకు వ్యతిరేకమైనటువంటి అభ్యాసములన్నీ చేస్తూ అలా ఉండుట చేత ధ్యానం యొక్క సారము పోయింది అని చెప్పి ఇలా పండితులైనటువంటి వాళ్ళందరూ స్త్రీ ధన వ్యామోహంలోనే ఉండిపోతున్నారు. కేవలము సంతానము కనుటనే వాళ్ళు దాంట్లో ఉద్దండులుగా ఉన్నారు. కానీ ఈ భక్తి, జ్ఞాన, వైరాగ్యములు, మోక్షమును పొందుటకు ప్రయత్నం చేయాలనే దృష్టి వాళ్ళకి ఎవరికి లేదు అని చెప్పి అట్లా నారదులు వారు భక్తితోటి మాట్లాడిన తర్వాత భక్తికి కొంచెం
మనస్సుకి సంతృప్తి దొరికింది. మీరు నేను ఎట్లయినా నీకు సహాయపడతాను, నీ పిల్లలైనటువంటి జ్ఞాన వైరాగ్యాలకి మరలా శక్తి వచ్చేట్లుగా చేస్తానని చెప్పి నారదులు వారు చెప్పినప్పుడు భక్తి దేవత నారదులకి నమస్కారం చేసి, మీకు ఆ శక్తి ఉంది నారదుల వారే, మీ యొక్క ఉపదేశము మూలముగా ఒక్కసారి విన్న ప్రహ్లాదుడికి ఈ లోకం యొక్క మాయ మొత్తమును జయించి అన్ని చోట్ల నారాయణుడే ఉన్నాడనే జ్ఞానం కలిగినది. మీ యొక్క ఉపదేశం వలన ఆ రాజకుమారుడైనటువంటి ధ్రువునికి ఎవరికీ దొరకనటువంటి ధ్రువపదం దొరికింది. కాబట్టి అటువంటి మీకు బ్రహ్మపుత్రం నతోస్మి, బ్రహ్మను యొక్క మానసపుత్రుడైనటువంటి ఓ నారదుల వారే మీకు నమస్కరిస్తున్నాను అని చెప్పి ఆ అధ్యాయం ముగించిపోయింది. ఆ అధ్యాయము ముగిసిన తర్వాత అథ ద్వితీయోధ్యాయ, సో ఇలా నారదుల వారు చెప్తూ ఆయన వాగ్దానము చేశాడు, ఎలాగైనా సరే స్థాపయిష్యామి గేహే గేహే జనే జనే, నేను భగవంతుడి యొక్క నిజమైనటువంటి భక్తుడనైతే ఈ నిన్ను భక్తిని జ్ఞాన వైరాగ్యములను ఈ లోకములో స్థిరముగా ఉండేట్లు వాటిని స్థాపిస్తాను నేను అని చెప్పి ఒక ప్రమాణం చేసి, ఆ తర్వాత ఈ లోకమునందు భాగవతం యొక్క భక్తి యొక్క గొప్పతనం గురించి నీకెప్పుడు కూడా ఒక కొరత లేదు. భక్తి నువ్వు మరలా నిన్ను ఆదరించేవాడు చాలామంది ఉంటారు లోకంలో. ఎందుకంటే కలియుగంలో భక్తియే సులభమైనటువంటి ఒక మార్గము, నామ సంకీర్తనమే సులభమైనటువంటి మార్గము. ఈ భక్తితోటి నామ సంకీర్తనంలో పాల్గొనగా వాళ్ళకి క్రమముగా వైరాగ్యము, వివేకము, జ్ఞానం అన్నీ వస్తాయని చెప్తూ, నా తపోభిర్న వేదైశ్చ న జ్ఞానేనాపి కర్మణ హరిర్హి సాధ్యతే భక్త్యా ప్రమాణం తత్ర గోపికాః. ఆ గోపికలే ప్రమాణం, భక్తితోటే ఆ హరిని కృష్ణుణ్ణి సాధించుకోవచ్చు, ఆయనను పొందవచ్చు అని. దానికోసం తపస్సు అక్కర్లేదు, వేదాలన్నీ చదవాలని అవసరం లేదు. భక్తి ఉంటే చాలు, శుద్ధమైన భక్తి ఉండాలి. ఆ భక్తిని అర్థం చేసుకోవాలి, అది పరాభక్తిగా ఉండాలి. ఆ పరాభక్తి ఉన్నప్పుడు భక్తి ఉన్న చోట జ్ఞానం ఉంటుందండి. జ్ఞానము భక్తి రెండు వేరు కాదు. జ్ఞానము లేని భక్తి భక్తి కాదు, భక్తి లేని జ్ఞానము జ్ఞానము కాదు. అట్లా చెప్తూ నారదుల వారు ధైర్యముగా ఉండు అని చెప్పి నేను ఆలోచిస్తాను. భక్తి చెప్పింది, మరి ఏదైనా చేయండి వాళ్ళిద్దరికి శక్తి వచ్చేట్టు నా కుమారులకి అని అడిగితే, నారదులు వారు ఏం చేశారు, ఆ ఇద్దరు వయసులో ఉన్నటువంటి లేవలేకుండా ரொம்ப బలహీనముగా ఉన్నటువంటి ఆ జ్ఞాన వైరాగ్యములో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెవిలో ఇలా ఉద్బోధన చేస్తున్నారు. జ్ఞాన ప్రబుద్ధతాం శీఘ్రం రే వైరాగ్య ప్రబుద్ధ్యతాం. ఏ జ్ఞానమే, ఓ జ్ఞానం, నువ్వు లే, పడుకొని ఉన్నావు, నిద్రలో నుంచి మేల్కొను. ప్రబుద్ధత, ఉత్తిష్టత, జాగ్రత్త అని చెప్పినట్లు శీఘ్రం, తొందరగా నువ్వు మేలుకొనాలి. అలాగే వైరాగ్యము, నువ్వు మేలుకో, లే, శక్తితోటి ఉత్సాహంతో లేచి నిలబడు అని చెప్తూ వాళ్ళ చెవులలో వేదములను కొంచెం చదివారట, ఉపనిషత్తులను ఘోషం చదివారట, భగవద్గీతను చదువుతున్నారట. ఏదో కొంచెం కళ్ళు తెరిచినట్లు కాళ్ళు చేతులు అట్లా విరిచారు. ఒక ఆవలింత వచ్చింది. పిల్లలు నిద్ర లేచినప్పుడు చేస్తారండి అట్లాగా. అమ్మ అక్కడి నుంచి పిలుస్తుంది, నిద్ర లేరా, స్కూల్కి టైం అయింది, వ్యాన్ వస్తుంది అంటే పిల్లవాడు ఆవు అని చెప్తూ కళ్ళు తెరిచినట్లు మళ్ళీ అట్లాగే మూసుకొని ఆ తర్వాత మళ్ళీ పడుకుంటాడు. వీళ్ళు అట్లాగే నారదుల వారు ఎంత ప్రయత్నం చేసినా కూడా జ్ఞాన వైరాగ్యాలు వీళ్ళు లేవటం లేదు. అప్పుడు అలా ప్రయత్నం చేసి నారదుల వారికి సందేహం వచ్చింది. ఉపనిషత్తు, భగవద్గీత, వేద మంత్రాలు చదివి కూడా ఈ జ్ఞాన వైరాగ్యము మేలుకొనలేదంటే వేరే ఇంకేమిటి గతి, ఏమి మార్గం అని చింతిస్తున్నప్పుడు ఆయనకు ఒక ఆకాశవాణి వినిపించింది. చూడండి, మంచి వాళ్లకు వాళ్ళు కష్టాలలో ఉన్నప్పుడు
దానికి మార్గం భగవంతుడు ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధముగా వాళ్ళకి దానిని సప్లై చేస్తాడు. ఇది నమ్మాలి. వ్యోమవాణి, ఆకాశవాణి వినిపించింది. వినిపించి, ఓ నారదులే, మీరు ఇవన్నీ చేస్తే ఈ జ్ఞాన వైరాగ్యాలు మేలుకోవు ఇప్పుడు ఇటువంటి పరిస్థితిలో ఈ కలియుగమునందు. దానికోసం మీకు ఒక సత్కర్మను చెయ్యాలి అని చెప్పి ఆ ఆకాశవాణి కనుమరుగైపోయింది. సత్కర్మ చేయాలనే విషయం మాత్రం చెప్పబడిందే కానీ ఏమి సత్కర్మ చేయాలి, ఎటువంటి సత్కర్మ చేయాలి అనేటువంటిది చెప్పలేదు. నారదులు వారికి సందేహం. అటువంటి సందేహముతో నేను చింతిస్తూ ఏమి చేయాలని చెప్పి భక్తికి అక్కడ, నువ్వు ఇట్లాగే ఉండమ్మా, నేను పోయి సత్కర్మ అని చెప్పారు, నాకు అర్థం కాలేదు, నేను దీనిని తెలుసుకొని మరలా వస్తానని చెప్పి భక్తిని ఇద్దరు పిల్లలు అక్కడ పడుకున్న వాళ్ళని వదిలేసి నారదుల వారు బయలుదేరి వచ్చారు. అలా బయలుదేరి వస్తున్నప్పుడే ఈ బ్రహ్మకుమారులు ఆయనకి దర్శనమిచ్చారు. సో నారదులు వారిట్లా ఇదిదా జరిగింది, అందువలనే నేను కొంచెం చింతిస్తూ దుఃఖంతో అక్కడ వాగ్దానం ఇచ్చాను, ఎట్లా అయినా సరే ఆ జ్ఞాన వైరాగ్యాలని మేల్కొల్పి భక్తికి ఆనందమును కలిగించాలని వస్తున్నాను అని చెప్పనగానే ఆ తర్వాత బ్రహ్మకుమారులు వచ్చి అర్థం చేసుకొని, మా చింతాం కురు దేవర్షే, ఇప్పుడు నారదులకు ఉన్నటువంటి దుఃఖమును దుఃఖపడాదు ఓ దేవర్షి నారద, హర్షచిత్తం సమావహ, మనస్సులో సంతోషతని నింపుకోండి, ధైర్యంగా ఉండండి, అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఉపాయ సుఖ సాధ్యోత్ర వర్తతే పూర్వయేవహి, దీనికి ఉపాయం ఆల్రెడీ ఇంతకుముందే మీకు తెలుసు ఉన్నది, కానీ ఇప్పుడు మీకు గుర్తుకు రాలేదు. ఎందుకంటే మీ తండ్రి గారైనటువంటి బ్రహ్మదేవుని దగ్గర నుండి మీ ఉపదేశం తీసుకున్నటువంటి ఆ భాగవత రహస్యం అది మర్చిపోయినారు. అది మాత్రమే కాదు, మీరే కదా కొద్ది రోజులకు ముందు, కొన్ని సంవత్సరాలకు ముందు ఆ వ్యాసుల వారికి కూడా ఇలా మనసులో ఒక తాపం ఏర్పడినప్పుడు ఆయనకి భాగవతం ఏదు రాయండి అని చెప్పి, భాగవతం పాడమని చెప్పి మీరే కదా ప్రోద్బలం చేశారు. అంతలోపల మీరు ఎట్లా మర్చిపోయారు? అందుకని దానికి ఈ సమస్యకి ఒక ముడివు, ఒక సొల్యూషన్ ఉంది, అది మీకు ముందుగానే తెలుసు అని చెప్పి జ్ఞాపకం చేస్తూ వారు మాట్లాడుతున్నారు బ్రహ్మకుమారులు నారదుల వారితోటి. అలా చెప్తున్నప్పుడు ఈ ఒక ముఖ్యమైన విషయంని చెప్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ఏ యజ్ఞములు యాగములు అంత ఫలమునిచ్చి మనుషుని తొందరగా దేవుడి వైపుకి తీసుకు వెళ్ళవు. కారణం ఏంటంటే కలియుగంలో ద్రవ్యశుద్ధి లేదు, వాక్శుద్ధి లేదు, మనశుద్ధి లేదు. ఇలాంటి కలియుగమునందు వాటికి ఫలము దొరుకుతుందా, ఏర్పడుతుందా అనేది సందేహం. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తదాపరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ తే తు కర్మ విసూచకాః. చాలా రకములైనటువంటి యజ్ఞముల గురించి చెప్పబడినది ఈ శ్లోకం అండి. భగవద్గీతలో 4వ అధ్యాయంలో 28వ శ్లోకము ఇలాంటిదే. ఒకే ఒక 2 శబ్దాలు మాత్రం, మాటలు కొంచెం వ్యత్యాసముగా ఉంటాయి. అక్కడ కూడా భగవాను కృష్ణుడు ఈ యజ్ఞముల గురించి చెప్తున్నప్పుడు ఇలాంటి యజ్ఞములు, ద్రవ్య యజ్ఞం ఉన్నాయి, అవన్నీ ఆయా కాలములలో ఆయా యుగములందు ఆ యజ్ఞములకు అటువంటి శక్తి ఉన్నది. కానీ ఇప్పుడు అవన్నీ పనిచేయవు. కాబట్టి స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ, ఈ స్వాధ్యాయము జ్ఞానయజ్ఞం అనేటువంటిది ఒకటి ఉన్నది. దాని వలన ఏమిటా స్వాధ్యాయ జ్ఞానయజ్ఞం అంటే, జనరల్గా జ్ఞానయజ్ఞం అంటే వేదము, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలని చదవటం, ఇది జ్ఞానయజ్ఞము. అది ఒప్పుకుంటాం, పెద్దలు చెప్పేది అదే, మనము అదే చేస్తాము డైరెక్ట్గా. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక సందేహం నారదుల వారికి వస్తుంది. ఇప్పుడు ఉపనిషత్తు, వేదము, ఇవన్నీ భగవద్గీత చదివి కూడా జ్ఞాన వైరాగ్యాలు ఏర్పడలేదంటే, మేల్కొనలేదంటే అప్పుడు వాటికి శక్తి లేదని అర్థం. అలా కాదు,
ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఎవరిని మేల్కొల్పుతాయి అంటే ఆల్రెడీ కొంచెం మేల్కొని ఉన్నవాడిని మేల్కొల్పుతాయి. అర్థం చేసుకోండి ఈ విషయాన్ని బాగా. ఆల్రెడీ వాడు మేల్కొని ఉన్నాడు, లేచి ఉన్నాడు, ఉత్తిష్టత, నిద్రలోంచి లేచున్నాడు. కానీ ఇప్పుడు ఇంకా నిలుచోని వేగముగా పనిచేయాలి, జాగ్రత్త. అందుకని బాగా నిద్రపోతున్న వాడిని మేల్కొల్పలేదు. సో జ్ఞాన వైరాగ్యాలు అసలు అంటే ఏమిటి? సాధన చతుర్ష సంపత్తి కూడా ఏది లేకుండా మనసులో ఒక సద్గుణము, సద్భావన, భగవత్ కథ మీద రుచి, ఆస్వాదించేటువంటి రుచి. నిన్న చూసాం కదా, పిబత భాగవతం, ఆస్వాదించడం తెలియాలి కదా, రుచి, దాన్ని రసికులుగా ఉండి ఆస్వాదించే గుణం ఉన్న వాళ్ళకి. సో అది లేనప్పుడు ఇవన్నీ పని చేయవు. అందుకని మొదట అటువంటి స్థితిలో ఉన్నటువంటి భక్తని అధికారికి జ్ఞాన వైరాగ్యాలు వెంటనే రావండి. మొదట ప్రేమ రావాలి, భక్తి కావాలి. అప్పుడు అటువంటి విషయం చెప్పేటప్పుడు నీకు ఆకాశవాణి మూలముగా, ఓ నారదరు వినండి, నారదులు వారు, ఆకాశవాణి మూలముగా మీకు చెప్పబడిన సత్కర్మ అంటే ఏమిటో తెలుసా? అది జ్ఞానయజ్ఞ. ఇక్కడ బ్రహ్మకుమారులు సూచిస్తున్నారు. సత్కర్మ సూచకో నూనం జ్ఞానయజ్ఞ స్మృతో బుధై. సత్కర్మ అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, ద హయ్యెస్ట్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఈజ్ లిజనింగ్ టు ద సత్సంగం అని చెప్పి మా స్వామీజీ చెప్తారు. మా స్వామీజీ అప్పుడప్పుడు మధ్యలో చెప్తుంటాను, స్వామీజీ చెప్పేవాళ్ళు ఇట్లా స్వామీజీ యొక్క మాటలు ఇవని. మా స్వామీజీ అంటే మా గురువు గారండి, నా నాథరైనటువంటి స్వామి అనుభవానంద సరస్వతి. ఆ పేరన్నీ అప్పుడప్పుడు చెప్పకుండా స్వామీజీ ఆల్సో. ఆయన ఇంగ్లీష్లో, హిందీలో మాట్లాడతారు కాబట్టి ఆయన ఇంగ్లీష్లో చెప్పినటువంటి కొన్ని పదాలను అప్పుడప్పుడు నేను సింపుల్గా ఆధ్యాత్మిక సాధన అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి, ఈ విషయాలని చాలా సులభమైన రీతిలో స్వామీజీ చెప్తుంటారు. అందుకని ద హయ్యెస్ట్ స్పిరిచువల్ సాధన ఏంటంటే శ్రవణం, సత్సంగం. దానినే జ్ఞానయజ్ఞం అంటారు. అలా చెబుతూ శ్రీమద్భాగవతాలాప, ఈ భాగవతముని ఆలాపనం చేయటం, వినిపించటం, వినటం అనేదే శుకమహాముని మూలముగా పరీక్షితికి చెప్పబడినటువంటి ఆ భాగవతమును 7 రోజులలో సప్తాహ రూపంలో వినుటయే. ఇదే భక్తి జ్ఞాన విరాగాణం తద్ఘోషేణ బలం మహత్. అది వినుట చేతనే, అది వినిపించుట చేతనే భక్తికి, జ్ఞానమునకు, వైరాగ్యమునకు అత్యంత బలము వస్తుంది. నేరుగా ఉపనిషత్తులు అర్థం చేసుకొని, అందుకనేగా నేను పోయిన క్లాసులో చెప్పాము సత్సంగంలో, వేదమనే వృక్షంలో నుంచి మంచి మనకు ఉపయోగపడే పండు ఇప్పుడు వెంటనే దానిని జ్యూస్గా త్రాగేందుకు, ఆస్వాదించేందుకు అటువంటి ఫలం భాగవతం, అమృతం అని చెప్పి ఈ భాగవతం యొక్క గొప్పతనమును బ్రహ్మకుమారులు కూడా చెప్తున్నారు. భక్తి, జ్ఞానం ఇవన్నీ వస్తాయి అని చెప్పి ఇటువంటి భాగవతం ఉంది. భాగవత ధ్వని ఎక్కడైతే ఈ భాగవత శ్లోకములు, శబ్దములు ఇవి ఈ సింహ శబ్దవత్, ఒక సింహము గర్జన చేసిందంటే అడవిలో చిన్న చిన్న నక్కలు, ఇవన్నీ కుందేళ్ళు, జింకలన్నీ ఎట్లా పారిపోతాయో అలాగా ఈ సింహనాదం వచ్చి భాగవతం ఒక గర్జన చేస్తుంది అని చెప్పి భాగవతం యొక్క గొప్పతనం చెప్తూ మాట్లాడుతున్నప్పుడు ఈ నారదుల వారికి వచ్చినటువంటి సందేహం కూడా. అందుకని వేదములు, ఉపనిషత్తులు అందరికీ పని చేయవండి. అవి విని గ్రహించకూడినటువంటి కొంచెం ఉత్తమ అధికారులైన వాళ్ళకి అది పనిచేస్తుంది. మధ్యమ అధమ అధికారులకు ఈ భాగవతమే వాళ్ళని ఆ స్థితికి తీసుకువెళుతుంది అని చెప్పి కుమారావూచుహు. అదనాల భాగవతం యొక్క గొప్పదనం ఇలా అర్థం చేసుకోవాలి. దానికి 2 ఉదాహరణలు చెప్తున్నారు బ్రహ్మకుమారుల వారు ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానికి. మనం కూడా సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఒకటి ఏమిటంటే పాలల్లో వెన్న ఉంది,
పాలల్లో నెయ్యి ఉంది, కానీ నెయ్యి నేరుగా కనపడుతున్నదా? ఆ నెయ్యిని ఉపయోగించుకోవాలి అగ్నిహోత్రమునకో మనుషుని యొక్క ఆరోగ్యమునకో బలమునకో అంటే అది పాలుని అట్లాగే ఉపయోగిస్తే దాని యొక్క ప్రయోజనం తెలియదు. పాలల్లో అసలు ఉన్నట్లే తెలియలేదు అది. కానీ ఆ పాలని తోడు వేసి పెరుగు చేసి పెరుగుని చిలికి దాంట్లోంచి వెన్న తీస్తే ఆ వెన్నని కాచిన తర్వాత దాంట్లో నెయ్యి ఉంటుంది. అలాగే చెరుకు గడ గురించి ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు. చెరుకు గడ ఉంది, ఆ చెరుకు గడలో మొత్తం అన్ని చోట్ల తీపి ఉన్నదండి. కానీ చెరుకు గడని అలాగే ఇస్తే వేదం అనేటువంటిది ఉపనిషత్తులు అనేటువంటివి సారంతో కూడినటువంటివి అన్నీ, కానీ అలాగే ఇస్తే చెరుకుని తిని ఆస్వాదించగలమా? అన్ని రకాల మనుషులు ఆస్వాదించగలరా? చిన్న పిల్లలు చెరుకును కొరకలేరు, మధ్య వయస్సు దాటిన వాళ్ళు కొరకలేరు, వయసు అయిన వాళ్ళు అంతకంటే చెప్పలేము, పళ్ళే ఊడిపోతాయి. కానీ అదే చెరుకు యొక్క రసమును తీసి కట్ చేసి జ్యూస్ చేసిస్తే అలాంటి జ్యూస్ ఈ భాగవతం అనేటువంటి ఫలం అని చెప్పి ఈ ఉదాహరణలు బ్రహ్మకుమారులు చెప్తున్నారు నారదుల వారికి. ఇదంతా విన్న తర్వాత నారదుల వారికి ரொம்ப సంతోషమైంది. అప్పుడు ఏం చేయాలి, దానికి మార్గం చెప్పండి, ఎప్పుడు ప్రారంభిస్తాం? ఆ భాగవతమును 7 రోజులు సప్తాహముగా నేను చేస్తాను ఆ భక్తి జ్ఞాన వైరాగ్యాల కోసం అని చెప్పి నారదుల వారు ప్రశ్నించి మళ్ళీ అడుగుతున్నారు. ఎక్కడ 4 ప్రశ్నలు వేస్తున్నారు. ఎక్కడ చేద్దాం ఈ భాగవత సప్తాహమును? మీరే దానిని నడిపిస్తారా? నేను శ్రోతగా ఉంటాను, వినేవాడిగా ఉంటాను, మీరు వక్తగా ఉండండి. తర్వాత దాని యొక్క మహిమ ఇవన్నీ అడుగుతూ ఎన్ని రోజులు చేస్తాం, ఆ సమయంలో చేయతగ్గ చేయకూడనటువంటి పనులు ఏమిటి, ఇవన్నిటిని అడిగినప్పుడు కుమారా ఊచుహు, మరలా బ్రహ్మకుమారులు చెప్తున్నారు. శృణు నారద వక్షామో వినమ్రాయ వివేకినే. నల్ల వివేకము వినయము నమ్రత ఉన్నటువంటి ఓ నారద మహర్షి గంగా తీరమునందు, ఇక్కడే కొంచెం దూరంలో, వాళ్ళందరూ ఆల్రెడీ హిమాలయంలోనే ఉన్నారు, హిమాలయ పర్వతాల ప్రాంతంలో ఉన్నారు మాట్లాడుతున్నప్పుడు. అంగే ఆనందం తట నామం, ఆనందం అనే పేరు ఉన్నటువంటి ఒక గంగ తీరం, గంగా నది ఒడ్డు ఒక చోట ఆనంద తటం అనే పేరు ఉన్నటువంటి ఆ ఘాట్లో, అక్కడ మనం అది దేవర్షులకి అందరికీ కూడా అక్కడ ధ్యానము తపస్సు చేయుటకు అనువైనటువంటి చోటు. అటువంటి చోట మనం ఈ భాగవతమును చదువుదాం. శుకమహాముని ఏ భాగవతమునైతే పరిస్థితి చెప్పారో అటువంటిది అని చెప్పి అది చదివితే యత్ర భాగవతీ వార్త, మరలా ఆ భాగవతం యొక్క ఫలంని చెప్తున్నారు. తత్ర భక్త్యాధికం వ్రజేత్, ఎక్కడెక్కడ భాగవతం యొక్క శబ్దములు వినపడుతున్నాయో చెప్పబడుతున్నాయో అక్కడక్కడ వెంటనే ఈ భక్తి చాలా తీవ్రముగా వృద్ధి అవుతుంది, హృదయంలో భక్తి వర్ధిల్లుతూనే ఉంటుంది. కథా శబ్దం సమాకర్ణ్య తత్రికం తరుణాయతే, ఈ కథలో చెప్పబడేటువంటి ఈ శబ్దములు, ఈ నామ సంకీర్తనములు ఇవన్నీ వింటున్నప్పుడు ఆ ముగ్గురికి భక్తికి జ్ఞానమునకు వైరాగ్యమునకు చాలా శక్తి వస్తుంది. అవి మళ్ళీ తరుణం యవ్వనం వస్తుంది వాటికి అని చెప్పి ఈ భాగవత విషయాన్ని పొగుడుతూనే చెప్తున్నారు. చెప్పిన తర్వాత అలా చెప్తూ కాబట్టి ఈ భాగవతమును వచ్చి సదాసేవ్య శ్రీమగ భాగవతి కదా యస్యాహ శ్రవణమాత్రేణ హరిశ్చిత్తం సమాశ్రయేత్, మరలా వినాలి, మరలా ఈ భాగవతంని సేవించాలి. అలా వింటూ ఉంటే ఎన్నిసార్లు విన్నాను, మరలా వినాలి. వినగా దానిలో ఉన్నటువంటి గూఢమైనటువంటి ఉపనిషత్తు జ్ఞాన బ్రహ్మ విషయము అంతా కూడా మనకు బయటికి మన హృదయంలో ఇక్కడ అలా చెప్పకుండా ఈ శ్రవణము మాత్రము చేత హరి ఆ భగవానుడు చిత్తం సమాశ్రయేత్, మన హృదయంలో వచ్చి ప్రకాశిస్తాడు. అందుకని వినుటున్నప్పుడే పాడుతున్నప్పుడే మన హృదయంలో ఒక ఆనందం, ఆ కృష్ణుడు ఆనంద రూపమైనటువంటి కృష్ణుడు మన హృదయంలో తాండవం చేస్తాడు. కాబట్టి అలాంటి భావనతో వినాలి. ఇలా అంతా చెప్తూ భాగవతం యొక్క
ఇవి అన్నీ పెద్ద పెద్ద అశ్వమేధ యాగములు వాటన్నిటికంటే చాలా గొప్పదైనటువంటిదని చెప్పి, దాన ధర్మాలు వీటన్నిటికంటే కూడా చాలా గొప్పదని చెప్పి, ఇది 7 రోజుల్లో వినాలని చెప్పి, ఆ తర్వాత ఆ సమయంలో చెప్తూ ఒక కథను చెప్పటానికి ప్రారంభిస్తున్నారు. ఈ భాగవతం యొక్క మహాత్మ్యము వేరే సందర్భంలో కూడా కొన్ని సంవత్సరముల కిందట ఒక ఇతిహాసం, ఒక విషయం జరిగింది. ఆ విషయాన్ని ఈ సందర్భంలో నారదులు దేవర్షి మీకు చెప్తాను వినండి అని చెప్పి మరలా బ్రహ్మకుమారులు చెప్పటం మొదలుపెట్టారు. ఏమిటంటే ఇది రెండవ కథ. మొదట భక్తి విషయం పాత్రం. ఆ భక్తి విషయాన్ని చూస్తున్నప్పుడే ఇప్పుడు భాగవత సప్తాహం చేయాలని నిర్ణయించారు. ఆ భాగవత సప్తాహంను బ్రహ్మకుమారులే చెప్తున్నప్పుడు, నారదుల వారే వినబోతున్నప్పుడు ముందుగా ఇంకా కూడా దీనిలో మనకి శ్రద్ధ రావాలని చెప్పి మరొక కథని చెప్తున్నారు. ఏమిటిదంటే, కొన్ని సంవత్సరముల కిందట తుంగభద్రా నది తీరములో ఆత్మదేవుడని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడికి చాలా వేదము అన్నీ తెలుసుకున్నటువంటి సద్బ్రాహ్మణుడు, సద్గుణములు ఉన్నవాడు, మంచి పనులు చేసేవాడు. అటువంటి బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడి యొక్క భార్య పేరు వచ్చి దుందులి. కానీ భార్య ఆత్మదేవుని యొక్క స్వభావానికి, భార్య దుందులి యొక్క స్వభావానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆవిడ కొంచెం మోడ్రన్ లేడీగా ఉంది. ఏం మోడ్రన్ లేడీగా ఉందని చెప్తున్నానంటే, ఇప్పుడు ఇక్కడ వర్ణించబోయే ఆమె యొక్క గుణములన్నీ కూడా ఈరోజు మనము ద సో కాల్డ్ సివిలైజ్డ్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ అని చెప్తామే, వాళ్ళందరూ కూడా ఇలా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. మంచివాళ్ళు లేరని చెప్పట్లేదండి, మంచివాళ్ళు ఉన్నారు. ఈమెడ అటువంటి గుణములతో కూడినటువంటిది అని చెప్పి వర్ణిస్తున్నారు. ఆత్మదేవుని యొక్క కథ. ఆయన యొక్క భార్య దుందులి. ఈమె ఏమిటంటే ఆవిడ యొక్క గుణములు: స్వవాక్య స్థాపిక, నిత్యం సుందరి, సుకులోద్భవ, లోకవార్తాకరి, క్రూర, ప్రాయశో బహుజల్పిక. లౌకిక విషయములలో మనస్సు బాగా ఆవిడికి ఇష్టం, ఎక్కువ మాట్లాడటం. ఓకే, తర్వాత తాను చెప్పినదే అందరు వినాలనేటువంటి ఒక పిడివాదం. అప్పుడు మధ్యలో క్రూర స్వభావం కూడా ఉంది. అందమైన ఆవిడే, మంచి కులంలో పుట్టినదే. కానీ మనసులో ఎప్పుడు కూడా వేరే ఇద్దరికి మధ్యలో వాళ్ళకి కలహం ఏర్పరిస్తే ఈవిడికి ఆనందం. ఎప్పుడు చూసినా లోక విషయాలు, బయట వాళ్ళ విషయాలు, పక్క బజార్ల విషయాలు, ముందు బజార్ల విషయాలు, ఇవే వినాలని, అవే మాట్లాడాలని ఆశ ఉండేటువంటి ఆవిడే. తర్వాత సత్యము తెలుసుకోవాలనో, భక్తి, జ్ఞానము ఇటువంటి విషయాల్లో పాల్గొనాలనో, సత్సంగాలకు పోవాలనో ఇటువంటి బుద్ధి ఉన్నటువంటి ఆవిడ కాదు ఈ దుందులి. కాబట్టి ఈవిడే కానీ ఇంటి పనులన్నీ బాగానే చేస్తుంది. అటువంటి దంపతులు ఉన్నారు. ఆత్మదేవుడికి పిల్లలు లేరు. చాలా కాలంగా సంతానము కలగలేదు. సంతానం లేకపోవటం వలన ఆత్మదేవుడు అన్న బ్రాహ్మణుడికి మనసులో దుఃఖం ఏర్పడుతున్నది. కుటుంబ గృహస్థుడిగా ఉండి పిల్లలు లేకపోతే దుఃఖం వస్తుంది. కానీ పిల్లలు అందరికీ కలుగుతారా అనేది చెప్పలేం. అది భగవత్ కృప. పిల్లలు కలిగితే భగవత్ కృప, పిల్లలు లేకపోయినా కూడా అది భగవత్ కృప అనుకొని ఉంటే పర్వాలేదు. కానీ మనసు ఉండని ఇదే. ఈయన శాస్త్రము కొంచెం వేదం అదెల్లా చదువుకున్నాడు కాబట్టి ఈయనకి ఇంకా కొంచెం మనసులో దుఃఖం. ఏమిటంటే పిల్లలు లేకపోతే, దాంట్లో కూడా మగపిల్లవాడు లేకపోతే ఎవరు నాకు శ్రాద్ధాలు పెడతారు? మగపిల్లవాడు ఉండి శ్రాద్ధం పెట్టకపోతే నేను పున్నామ నరకంలో నుంచి తప్పించుకోలేను. అందుకని కదా చెప్పింది శాస్త్రంలో, పుత్రుడు అంటే ఎవరు? పున్నామ నరకాత్ త్రాయితే ఇది పుత్ర. ఎవడైతే పున్నామ నరకంలోకి తల్లిదండ్రులు పోకుండా కాపాడుతాడో వాడు పుత్రుడు అని చెప్పారు. మరి ఇవన్నీ సత్యము కాదా ఏమిటి అని చెప్పి కొంచెం శాస్త్రం బాగా తెలిసినవాడు కాబట్టి ఇంకా దుఃఖపడుతున్నాడు ఆత్మదేవుడు. దుఃఖపడినంత మాత్రాన వెంటనే మనకు ప్రారంధంలో ఏమి రాసి పెట్టుందో
పిల్లలు కలగలేదు. కానీ వయస్సు 40-45 ఏళ్ళు అట్లా అవుతున్నది. అటువంటప్పుడు చాలా దుఃఖపడుతూ ఒకరోజు స్నానం చేయటానికి నదీ తీరానికి వెళుతున్నప్పుడు అక్కడ ప్రాణాలు వదిలేద్దాం, ఇంకా ఎందుకు నేను జీవించటం, ఇప్పుడు ఈ వయసులో కూడా నాకు పిల్లలు పుట్టకపోతే అనే ఒక డిజెక్టెడ్ డిప్రెస్డ్ మైండ్ తోటి అట్లా వెళుతున్నప్పుడు ఈయనకి ఎదురుగా ఒక మహాత్మా కనపడ్డారు, ఒక సాధు సన్యాసి కనపడిన వెంటనే సాధువులకి నమస్కారం పెట్టడం, ఈయన ఆత్మదేవుడు నమస్కరించి ఆయన ముందు ఇతని యొక్క బాధ అంతా చెప్పుకున్నాడు. ఎందుకు దుఃఖపడుతున్నావు, ఏమిటంటే నాకు పిల్లలు లేరు అని చెప్పంటే, పర్వాలేదు ఆత్మదేవ, నీకు వయస్సు కూడా ఇంత అయింది కదా, ఇప్పుడు పిల్లలు లేకపోతే ఏముంది, పిల్లలు లేకపోవడం వారి అనుగ్రహమే. నువ్వు వానప్రస్థుడిగా విరక్తుడివై జ్ఞాన వైరాగ్యాలతో వివేక వైరాగ్యాలతో భక్తితో జ్ఞానమును పొందే, తపస్సుకు వెళ్ళొచ్చు కదా అని అంటారు ఆయన. అంటే ఆత్మదేవుడికి లోపల ఆల్రెడీ మనస్సులో ఇటువంటి ఆశ ఉన్నవాడికి నువ్వు సన్యాసం తీసుకో అంటే, అది మాత్రమే కాదు, ఆ ఎదురులో మాట్లాడేటువంటి సన్యాసి ఆయన మహాత్మా, ఆయన దివ్య దృష్టి ఉన్నటువంటి వాడు. ఒక క్షణం కన్ను మూసుకొని ఆయనకి తెలిసిపోయింది, చెప్పాడు, ఓ ఆత్మదేవ విను, నీకు ఈ జన్మలో మాత్రం కాదప్పా, పోయిన 7 జన్మల్లోనూ నీకు పిల్లలు లేరు, రాబోయే 7 జన్మలు కూడా పిల్లలు ఉండరు నువ్వు మళ్ళీ పుట్టినా అని చెప్పంటే, అసలే పిల్లలు లేరని దుఃఖపడేవాడి దగ్గర పోయి ఇట్లా చెప్తే ఇంకెంత దుఃఖపడతాడు. కానీ ఉన్న సత్యం అదే. అలా చెప్తే ఆత్మదేవుడు ఒప్పుకోలేదు. లేదు సన్యాసం వద్దు, నాకు పిల్లలు ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది అని చెప్పి కల్పన చేసుకుంటూ, పిల్లలు ఉండాలి, పిల్లల తర్వాత మనవళ్ళు ఉండాలి, మనవరాళ్ళు ఉండాలి, వీళ్ళందరినీ చూసుకుంటూ పెద్ద కుటుంబంగా ఉంటూ ఆనందంగా ఉండాలి కదా, అదేమీ లేకుండా సన్యాసంలో ఏముంది స్వామి అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. చూడండి, వేదం చదివాడు, బ్రాహ్మణుడే, మరి భగవత్ కృప ప్రారంభంలో ఏది వస్తుందో అది తెలుసుకోవచ్చు కదా. ఇప్పుడు వయసు అయిపోతున్నప్పుడు పిల్లలు పుట్టరు, నీకు నీ జాతకంలో లేదంటే నాకు అయినా పిల్లలు కావాలని పిడివాదం చేస్తాడు. ఇదే మనం భగవంతుడిని కూడా మహాత్ముని కూడా నిర్బంధంలో పెట్టి ఇలా జరగాలి, నాకు ఇలా జరిగేట్టు చేయండి, ఏదైనా పరిహారం ఉందా, ప్రాయశ్చిత్తం ఉందా అని చెప్పి వాళ్ళని తొందర పెట్టినా కూడా అది మనకి ఏమి జరగాలో అది జరుగుతుంది. సరే, ఇట్లా చెప్తున్నప్పుడు ఆత్మదేవ బ్రాహ్మణుడు వచ్చి, మీరు అట్లా మాట్లాడారంటే నేను ఇప్పుడు ఇక్కడే మీ ముందే తలపగలగొట్టుకోనో విషం తినో ఏదో చేసుకుని ఊరేసుకొని ఇక్కడే చచ్చిపోతానన్నాడు. అనగానే ఆ మహాత్మనాడు, వద్దు బాబు, అదంతా చేయకే, అలా చేస్తే పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారు, అందుకని ఇప్పుడు వెంటనే వీడి దగ్గర నుంచి తప్పించుకోవాలి. ఆ మహాత్మా తప్పించుకోవడం అంటే ఏంటి, ఎట్లా వీడిని పంపించేది, ఇంత దుఃఖపడుతున్నాడు, నన్ను వదలటం లేదు. అందుకని ఆయన దగ్గర ఒక పండు ఉంది, మంచి పండినటువంటి మామిడి పండు ఎవరో ఇచ్చినది, అది తీసి జోలిలో నుంచి ఇదో సరే ఈ పండు తీసుకుపోయి నీ భార్యకి ఇచ్చి భార్యని తినమను, ఆయన తినటానికి ముందు రేపు బాగా స్నానం చేసి పూజ చేసి శుద్ధంతో మంచి భావంతో ఈ పండును తింటే మీకు పిల్లవాడు పుడతాడు అని చెప్పి పండు ఇచ్చే ఆత్మదేవుడిని ఆశీర్వదించి పంపించాడు. మనకి ఇక్కడ సందేహం వస్తుంది, కొంచెం సేపు ముందు నీకు పిల్లలే పుట్టరు 7 జన్మలకని చెప్పారు, కానీ ఇప్పుడేమో పండిచ్చి పిల్లవాడు పుడతాడు మీ భార్యను తినమని చెప్పంటే ఇదేమిటి, ఏమారుస్తున్నాడా, మోసం చేస్తున్నారా, లేకపోతే ఏంటి చెప్తున్నాడు? ఇది సత్యం, అది సత్యం. ఇది ఆత్మదేవుడికి పిల్లలు పుట్టరు అనేది సత్యం, కానీ ఈ పండు ఎవరు తిన్నా వాళ్ళకి పిల్లగా పుడతాడనేది సత్యం. చూడండి కథలో ఏం జరగబోతుందో. ఇదిదా ఈశ్వరుని యొక్క లీల. ఆత్మదేవుడు సంతోషపడి నమస్కారం చేసి ఇంటికి వచ్చేసాడు. వచ్చి భార్యతో చెప్తున్నాడు, ఈరోజు చాలా ఆనందమైన సంతోషమైన రోజు మనకు, నేను ఒక మహాత్మాని కలిశాను, ఆయన నాకు ఒక మామిడి పండు ఇచ్చాడు, దీన్ని నువ్వు రేపు పొద్దున శుభ్రంగా స్నానం చేసి మంచి బుద్ధితోటి మనసుతోటి పిల్లవాడు పుట్టాలనే భావంతో దేవుడికి ప్రార్థించి ఈ మామిడి పండు తింటే మనకి సంతానం కలుగుతుంది అని చెప్పి అట్లా చెప్పాడు. ఆవిడ నియమ నిష్టలతోటి ఉంటుందా? పాప ఆత్మదేవుడికి ఇన్ని రోజులు ఆవిడతో కుటుంబం జరిపాడే కానీ ఆవిడ స్వభావాన్ని అర్థం చేసుకునేటువంటి అమాయక బ్రాహ్మణుడు. ఆ మామిడి పండు ఇచ్చాడు,
ఇచ్చేసి వెంటనే నేను మనకు పిల్లవాడు పుడితే డబ్బులు కావాలి కదా, నేను చాలా రోజులుగా దుఃఖంతో పనికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నాను, అందుకని వేద పారాయణం కోసం నేను వెళ్ళి కొన్ని నెలల తర్వాత మళ్ళీ తిరిగి వస్తాను, నువ్వు ఈలోపు గర్భిణి అయ్యి నీకు పిల్లవాడు పుడతాడు అని చెప్పేసి నమ్మి వెంటనే డబ్బులు సంపాదించడం కోసం పారాయణం అని చెప్పి భార్యకి పండు ఇచ్చి ఎంత చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో నడిచి వెళ్ళాలి, వెళితే 6 నెలల తర్వాత ఎప్పుడో వస్తాడు. వెళ్ళి వేద పారాయణలు అక్కడక్కడ చేసి సంభావన తీసుకొని వస్తాడు. అటువంటి బ్రాహ్మణుడు వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ ఆ పండుని తినలేదు. ఆ పండును తినకుండా ఏమి భావించింది, ఏమి అనుకున్నది, ఏమి చేసింది అనేటువంటిది రాబోయే సత్సంగంలో మనం విందాం. ఓం ఆనందం, ఓం ఆనందం, ఓం ఆనందం, ఓం ఆనందం, ఓం ఆనందం సచ్చిదానందం, ఓం ఆనందం బ్రహ్మానందం, ఓం ఆనందం ఆత్మానందం, ఓం ఆనందం కృష్ణానందం, ఓం ఆనందం అమృతానందం, ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం, గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. తత్సత్.